శివయ్య గుడికి సేవ చేసుకున్న అదృష్టం నాకు వచ్చినందించానికి నా మనసంతా సంతోషంతోనే నిండుకుపోతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ చెప్పుకొచ్చిండు. కౌకుంట్ల మండల కేంద్రంలో ఉన్న శివాలయం గుడి పనుల ఇచ్చానికి 40 లక్షల రూపాయలు విడుదల చేసి ఆ పనులను షురూ చేయడానికి అస్సాం పార్టీ లోకల్ లీడర్లతో కలిసి ఎమ్మెల్యే సార్ పాల్గొని ఆ పనులను షురూ చేసిండు. ఇక అంతకంటే తొలుత స్వామివారిని మొక్కుకొని కౌకుంట్ల మండల పబ్లిక్ మీద అస్సాం పార్టీ సర్కార్ పాలన మీద మీ దీవెనలు ఇవ్వు స్వామి అని మొక్కుకున్నాడు ఎమ్మెల్యే సారు. ఇక అదే ఊర్లో కొంతమందికి ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలను వంచి ఇల్లు కట్టుకోనికి ముగ్గు వేసుకున్న వాళ్ళు ఇండ్ల కాడికి పోయి పనులను షురూ చేసిండు ఎమ్మెల్యే సారు. ఇక ఆడ పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటూ అప్పటి పాత గులాబీ ఎమ్మెల్యేని తన మాటలు తను ఇడిసిడు పో. ఇక పాత ఎమ్మెల్యే పబ్లిక్ చేసిన మోసాల గురించి ఎమ్మెల్యే సార్ వివరిస్తుంటే ఉస్కా నల్లమన్ను అమ్ముకోనికి ఎట్లా బుద్ధి పుట్టింది రాని ఈ కిత ఓట్లకు అప్పుడు చెప్తాం ఆయన కథ అంటని కింద కూర్చున్న మంది అనుకుంటుర్రి. రాచాల గ్రామంలో సర్కార్ పెద్ద స్కూల్ సారోల ఆధ్వర్యంలో బడిబాట పెడితే సారు ముఖ్యమైన మనిషిగా ఆ కార్యాన్ని షురూ చేసిండు. ఇక మల్ల మధ్యాహ్నం కుర్మతి గట్టు కాడికి పోయి గట్టు మీద స్వామివారి గుడి వరుసకేసి రోడ్డు పనులు ఇచ్చానికి భూమి పూజలను చేసి ఆ రోడ్డు ఎట్లెట్లేస్తారనే నమూనా ఫోటోను చూసి కొన్ని సూచనలు సలహాలను ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. కానీ ఆ రోడ్డు పనులకు పూజలు చేసినందుకు ఇచ్చానికి లోకల్ అస్సాం పార్టీ నాయకులు మంది ఆనందం పడుకుంటా మా అస్సాం పార్టీ ఆయనలో గుడిమినికి రోడ్ వేసే అదృష్టం ఉన్నదని ఆడికి వచ్చిన వాళ్ళు అనుకుంటుర్రి. ఇక అట్లనే మల్లమ్మపై సారుల సొంత ఊర్లో ఏరువాక పండుగలు పాల్గొని ఎద్దులను ఇట్లా ముందలకు అల్లిచ్చి కట్టిన ఏరకతాడును తెంపనికి ఇట్లా శరణకోలను ఇగ్గిండు. ఈ ఏరకతాడు తెంపిన వాళ్ళకి 5,000 రూపాయల బహుమతిని తెంపనికి వచ్చిన రైతులకు ఒకరికి 1,000 రూపాయలను ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. ఆ కార్యంలో అస్సాం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.